తెలంగాణలో పొత్తులకు సంబంధించిన కొంత విషయాలు కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. గత కొద్ది రోజుల నుండి కూడా అటు బీజేపీ బీఆర్ఎస్లో విలీనం అయిపోతూ ఉంది అనే ఒక రూమర్ వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇటు జాగృతి విలీనం చేస్తూ ఉన్నారని రూమర్ వచ్చింది. మళ్ళీ కొంత విషయాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న ఖమ్మం కేటీఆర్ వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు తనను స్వాగతించడము, అంటే అక్కడ పొత్తుకు వైసీపీను బీఆర్ఎస్ చూస్తున్నట్టు కూడా కొంత వాతావరణం అయితే కనబడుతుంది. ఈ విషయం మీదనే మనం మాట్లాడుతాం. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ అన్న అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న, ఎట్లా చూస్తున్నా వైసీపీతో పొత్తుకు రెడీ అనే విధంగా ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, ఎట్లా చూస్తూ ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడే కాదు, వైఎస్ఆర్సీపీలో 3 ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో గెలిచి మెర్జ్ అయ్యారు. తర్వాత ఎంపీ గెలిచి కూడా మెర్జ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 5 సంవత్సరాల కాలం పాటు సహకరించుకున్నారు. ప్రగతి భవన్ పిలిపించుకొని పంచమన్న పరమన్నాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నీళ్లు తరలించుకోమని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. రాయలసీమకు కేసీఆర్ గారు పోయి రత్నాలసీమ చేస్తామని చెప్పేసి రోజా దగ్గర మాట ఇచ్చిండు. తెలంగాణ నుంచి నీళ్లు దోసుకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సహకరించిందే కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళ మధ్య ఒప్పందం ఇవ్వాలది కాదు. దాదాపు 5 సంవత్సరాల పాటు అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వారి ప్రయాణాలు, ఇక్కడ వీరి ప్రయాణాలు, ఎప్పుడు ఇక్కడ వీరు ఉండాలో అక్కడ వారు ఉండాలని చెప్పేసి వారు కోరుకుంటారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బిస్తర్ ఎత్తేసింది. అది 2014లో పోటీ చేసిన తప్ప 18లో పోటీ చేయలేదు, 23లో పోటీ చేయలేదు. వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది. అదే కాకుండా ఏ ప్రాంతీయ పార్టీ కూడా 2 రాష్ట్రాల్లో మనకు కొనసాగించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు అక్కడ ఆర్జేడీ కానీ, ఇక్కడ బీహార్లో జేఎంఎం కానీ లేదు. అదే కాకుండా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ విడిపోయినప్పుడు అక్కడ ఎస్పీ కానీ బీఎస్పీ కానీ ఉత్తరాఖండ్లో లేదు. అదే కాకుండా మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు మధ్యప్రదేశ్లో పార్టీని ఛత్తీస్గఢ్లో లేని పరిస్థితి. కాబట్టి తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు అక్కడ కూడా ఆంధ్రలో ఉన్న పార్టీ తెలంగాణ లేవు, తెలంగాణలో పార్టీ ఆంధ్ర లేవు. కొంత టీడీపీ ఉన్నప్పటికీ కూడా మన ఎలక్షన్లో పోటీ చేయలేదు. అదే 2 రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు కొంచెం వివాదాలు కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంతర్గత సమస్యలు ఉంటాయి. కాబట్టి అవన్నీ పరిష్కరించే ప్రయత్నం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఆనాడు వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు, పోటీ చేయలేదు. కాబట్టి పొత్తు ఉండదు, కాకపోతే లోపాయికరకు ఒప్పందం. ఎందుకంటే సెటిలర్స్ అంతా హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి దానిలో భాగంగా గతంలో తెలంగాణ రాష్ట్రం 2023లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే గలాడ క్రియేట్ చేశారు. నాగార్జున సాగర్ దగ్గర గలాడ క్రియేట్ చేసి ఏకంగా కేసీఆర్ గారు మేలయ్యే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసిన మాట వాస్తవం. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా, కలిసి ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉండబోతోంది. ఆనాడు ఒకరోజు దేశకా నేత అని మనకి కొంత పిలుపునిచ్చిండు, దేశానికే నేతగా వెళ్దాం బీఆర్ఎస్ పార్టీ అని. అటు మహారాష్ట్రకి వెళ్ళి రైతులకి, ఇటు కర్ణాటకకి వెళ్ళి కొంత రైతులకి కూడా సాయం చేసిన పరిస్థితి చూస్తాం. కానీ ఈరోజు వేరే పార్టీ కోసం, పొత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారింది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ రాష్ట్ర సమితిగా మారి ఆంధ్రలో తోట చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా, మహారాష్ట్రలో ఒక అధ్యక్షుడు, జాతీయ స్థాయిలో కిసాన్కు అధ్యక్షుడు పెట్టుకొని ఢిల్లీలో కూడా ఆఫీస్ భవనం కూడా నిర్మించుకున్న పరిస్థితి మనం చూసినాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒడగొట్టుడు, తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మార్చుకుందాం అంటే కూడా 6 సంవత్సరాల కాలం పాటు అది ఆ నేము బ్లాక్ లిస్ట్లో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రలో కానీ అటు మహారాష్ట్ర కానీ పోటీ చేసే పరిస్థితి లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించే ప్రయత్నంలో అక్కడ శాఖను పెట్టి చంద్రబాబు నాయుడు గారికి నష్టమే పని వీళ్ళు చేసినప్పటికీ కూడా అది పెద్ద ప్రయోజనకరం జరగలేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేదు, విడిపోయినా నష్టమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 5 సంవత్సరాల కాలం పాటు అధికారం ఉంటుంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలను కూడా నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఫైనల్గా ఈరోజు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ఏమన్నా మాట్లాడారా? ఏమన్నా మీ అధినేతలు ఏమన్నా దిశానిర్దేశం చేశారా? మీరు చూడండి, ఫిబ్రవరి మొదటి మాసం తర్వాత తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. ప్రధానంగా 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు, 15 పార్లమెంట్లకు 15 మంది మంత్రులు ఇన్ఛార్జి, ఒక్కొక్క మండలానికి ఒక సీనియర్ నాయకుడు ఇన్ఛార్జి ఉండి ఎన్ఆర్జీఎస్ సంబంధించి పథకం పేరు మార్చు కావచ్చు, నిధులు తక్కువ చేసి కావచ్చు, అదే ఆ పథకాన్ని నిర్వహించే ప్రయత్నం మీద కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసే ప్రయత్నంలో తెలంగాణ కీలక భాగస్వామి కాబోతా ఉంది. తెలంగాణ నుంచి మెదకులో ప్రారంభమైంది, అనంతపురంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఎన్ఆర్జీఎస్ రద్దుకు వేదిక కాబోతాం.